ఈరోజు ముఖ్యమంత్రి సీఎం ప్రసంగం తీరు చూస్తూ ఉంటే మైకులో రంకెలు వేసి గజ్జెల లాగేసుకొని పోతరాజు తీరుగా పడేలు కొరడాతో ఆయనకాయన కొట్టుకొని పారిపోయినట్టు ఉన్నది. అబద్దాలను అడ్డుకునేటోళ్ళు లేడు, ఆపటోళ్ళు లేడు. 10 ఏళ్ల పాట తప్ప కొత్తగా చెప్పింది లేదు, చేసింది అంతకన్నా లేదు. సబ్జెక్టు లేనోనికి వదురుడు ఎక్కువ, చేతగానోడికి ఏతులు ఎక్కువ అన్నట్టు ముఖ్యమంత్రిగా నీకు మైకు దొరకడమే నీకున్న అనుకూలత. ఎందుకంటే మాకు మైక్ ఇయ్యలే, ఉల్టా ఆయన్నే చెప్పండి స్పీకర్ గారిగా వాళ్ళకి మైక్ ఇవ్వకండి, బీఆర్ఎస్ వాళ్ళకి ఛాన్స్ ఇవ్వకండి, నేను చాలా అబద్దాలు ఆడినాయిగా, మళ్ళీ నా అబద్దాలను వాళ్ళు బయట పెడతారు అని చెప్పి మైక్ ఇవ్వద్దని పరోక్షంగా స్పీకర్ గారికి చెప్పి ఆయన బయటకు బారిపోయింది. ఆయనకు తెలిసింది గోరంతా, చెప్పేదంతా కూడా అబద్దాలే. అబద్దాల పునాదుల మీద అధికారంలోకి వచ్చి ఇవాళ అసెంబ్లీలో కూడా అబద్దాలతోనే పాలన కొనసాగిస్తా ఉన్నాడు. మూసీ కాలుష్యం కంటే ముఖ్యమంత్రి నోటి కాలుష్యం ఎక్కువైపోయింది. అసలు ఒక్కటన్నా నిజం చెప్పినవా నువ్వు ఈరోజు అసెంబ్లీలో? ఏడాదిలో నువ్వు చేసిందేమీ లేదు, గొంతు దించుకోవడం తప్ప రేవంత్ రెడ్డి ఏడాదిలో చేసిందైతే ఏమీ లేదు. అబద్దాలు చెప్పడంలో గిన్నిస్ రికార్డును ఇలా రేవంత్ రెడ్డి గారు బద్దలు కొడతా ఉన్నాడు. నాకైతే అనిపిస్తుంది అబద్దాల నుంచి ఇక దేవుడే ఈ రాష్ట్రాన్ని కాపాడాలేమో, ఈ ప్రజల్ని కాపాడాలని అనిపిస్తా ఉంది. ఇంతసేపు 2 గంటల ప్రసంగం చేసిండు బైసాబ్ ముఖ్యమంత్రి. 2 గంటల ప్రసంగంలో రైతు భరోసా ఎప్పుడు ఇస్తాడో, ఎంత ఇస్తాడో ఒక్క ముక్కనున్నా చెప్పిండా? 2 గంటల ప్రసంగంలో 2 లక్షలకు పైగా అప్పులున్న వాళ్ళను ఉరకండి, బ్యాంకుల్లో మీదున్నది కట్టండి, మేము రుణమాఫీ చేస్తానని ముఖ్యమంత్రి అన్నాడు. ఈయన మాట నమ్మి చాలా మంది 2 లక్షలకు పైగా ఉన్న రుణాలు కట్టారు. మరి వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో ఇంతవరకు చెప్పలేదు. 30వ తారీఖు మహబూబ్ నగర్ లో పోయి 2750 కోట్లు విడుదల చేసిన అన్నావు. ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు బ్యాంక్ అకౌంట్ లో పడలేదు. ఎన్ని పచ్చి అబద్దాలంటే ఆయన పూర్తిగా గోబల్స్ ను మాట్లాడేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇలా ఈ 2 గంటల ప్రసంగం చూస్తే మొన్న మేము అప్పుల విషయంలో ప్రభుత్వం యొక్క నోరు మూయించినాం. ప్రభుత్వం యొక్క అబద్దాలను లెక్కలతో సహా అంకెలతో సహా చూపించి ఆ ప్రభుత్వాన్ని, ఉప ముఖ్యమంత్రి గారిని ఈ అప్పు 4,17,000 అని బల్ల గుద్ది అసెంబ్లీ సాక్షిగా లెక్కలతో సహా చెప్పి ప్రభుత్వం నోరు మూయించినాం. అంటే ఇవాళంతా కూడా ఆయనకి ఏమైపోయిందంటే ఈ 5-6 రోజుల నుంచి సభలో ప్రభుత్వం తేలిపోయింది, ప్రభుత్వం పలసబడిపోయింది. ఆయన కడుపులో ఉన్నదంతా కూడా ఇవాళ కక్కిందంతా కుక్కేసే. ఇవాళ రైతు భరోసా మీద చర్చ అంతా కూడా రాజకీయ ఉపన్యాసమే తప్ప రైతులకేమిస్తాడు, ఎప్పుడు ఇస్తాడు, ఎట్లా ఇస్తాడు, ఏ ఒక్క ముక్క కూడా చెప్పలే ఇవాళ రేవంత్ రెడ్డి గారు. అయితే ఇవాళ ఆయన ప్రసంగంలో కొన్ని అంశాలు క్విక్ గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇవాళ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఒక స్కూల్ కట్టిందా అని ఇష్టమైనట్టు మాట్లాడింది. నీకేం తెలుసు? పోదాంపా, ఏ కాన్స్టిట్యున్సీకి పోదాం, కట్టిన గిరిజన గురుకులాలు చూపిస్తాం, కట్టిన మన ఊరు మనబడి పాఠశాలలు చూపిస్తాం. ఇవాళ ఎంత అభివృద్ధి జరిగిందో ఏ కాన్స్టిట్యున్సీకి పోయినా కూడా ప్రజలు చెప్పడానికి రెడీగా ఉంటారు. మాట్లాడుతూ ఏమంటాడు, ఫార్మాసిటీకి విలువైన భూములు సేకరించి అగ్గువకే మేము భూములు కేటాయించినామన్నాడు. నేను రేవంత్ రెడ్డి సవాల్ చేస్తున్నా, మేము ఫార్మాసిటీలో ఏ కంపెనీకైనా 1 ఎకరం అన్న కేటాయించినామా? కేటాయించిందే లేదు, నువ్వు అగ్గువ కేటాయించినామంటావు. ఇవన్నీ అబద్దాలు కదా. అబద్దాలు ఆడడానికి సిగ్గుండాలి. ఒక్క అబద్దమా? నీ ఉపన్యాసంలో ప్రతి సబ్జెక్ట్ లో నువ్వు అబద్దాలే మాట్లాడినావు. ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మాకేమో మైక్ ఏవైతివి, ఇక సభానాయకుడు అని ముఖ్యమంత్రి అని నోటికొచ్చినట్టు సొల్లు వాగుడు వాగిపోయినావు నువ్వు. ఫార్మాసిటీలో విలువైన భూములు సేకరించినమాట, అగ్గువకు కంపెనీలకు కేటాయించినమాట. ఎస్, నేను అడుగుతున్నా, బీఆర్ఎస్ పార్టీ అసలు భూమే కేటాయించదు. అగ్గువకనే ప్రశ్న ఎక్కడిది? కేటాయిస్తే ఎవరికి కేటాయించినాం, అగ్గువకిస్తే ఎంత అగ్గువకి ఇచ్చినామో చెప్పు ముఖ్యమంత్రి నువ్వు. ఈరోజు ఆయన మాట్లాడుకుంటూ అంటాడు,
రుణమాఫీ చేయొద్దంటున్నామట, మేము ఫీజు రియంబర్స్మెంట్ వద్దంటున్నామట. సిగ్గుండాలే మాట్లాడడానికి. ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వండి మహాప్రభు అని ముఖ్యమంత్రికి పలుసార్లు లెటర్లు రాసినాము, అసెంబ్లీలో మాట్లాడినాము, ప్రతిపక్షాలు మాట్లాడుతున్నాయి, విద్యార్థులు కొట్లాడుతున్నాడు. ఇవాళ ముఖ్యమంత్రి అసెంబ్లీలో ఎంత పచ్చి అబద్ధాలు ఆడతాడంటే, మేమట రేడియల్ రోడ్స్ వద్దన్నమాట, రుణమాఫీ వద్దన్నమాట, ఫీజు రియంబర్స్మెంట్ వద్దన్నమాట, త్రిబులార్ వద్దన్నమాట, సాగునీటి ప్రాజెక్టులు వద్దన్నమాట. నేను ఛాలెంజ్ చేస్తున్నా, మీరే సాక్ష్యం, మీడియా సాక్షిగా, రాష్ట్ర ప్రజల్ని కూడా అడుగుతున్నా, అసెంబ్లీ సాక్షిగా ఒక ముఖ్యమంత్రి ఇంత పచ్చి అబద్ధాలాడే ముఖ్యమంత్రిని నా జీవితంలో వినలేదు, చూడలేదు. ఎక్కడన్నా బీఆర్ఎస్ పార్టీ అన్నట్టుంటే ఒక్క రుజువు చూపియండి. మేము ఉల్టా రుణమాఫీ ఎప్పుడు చేస్తావు ముఖ్యమంత్రి, నువ్వు చేస్తే 15 ఆగస్టులో నువ్వు రుణమాఫీ చేస్తే నేను రాజీనామా చేస్తాను సవాల్ చేసిన. నేను రుణమాఫీ చెయ్యమని నీ మెడలు వంచే ప్రయత్నం చేసిన. రుణమాఫీ చేస్తావా చేయవా నీ సంగతి ఏందో బండ్ల గుర్తి అసెంబ్లీలో నిన్ను ప్రశ్నించిన. ముఖ్యమంత్రి ఎంత సిగ్గు లేకుండా మాట్లాడతారంటే, బీఆర్ఎస్ వాళ్ళు రుణమాఫీ చేయొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కట్టొద్దంటున్నారు, బీఆర్ఎస్ వాళ్ళు త్రిబులార్ రోడ్ వద్దంటున్నారు, ఆరోగ్యశ్రీ పైసలు ఇవ్వద్దంటున్నారు. ఇది ఆ మాట్లాడేది. అసలు ఇది ఎట్లుందంటే చోరు ఉల్టా కోత్వాలకు డాంటే అన్నట్టున్నది. ఇయ్యండి నువ్వు, ఎగబెట్టింది నువ్వు, మోసం చేసింది నువ్వు. ఈ మహాప్రభు ఇంకెప్పుడు ఇస్తావని రోజు నీ వెంట పడుతున్నాం కాదే. మేము ఇయ్యొద్దన్నాము, ఈ అభివృద్ధి మేము వద్దంటున్నామని ముఖ్యమంత్రి మాట్లాడితే అర్థం పద్ధం ఉండాలన్నా వద్దా? ఏమన్నా ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఒక్క ఆధారం అన్న ఉందా నువ్వు చెప్పేదానికి? అంటే ఆయన అన్ని కూడా చావు తెలివితేటలు, ఆయన భాషలో చెప్పాలంటే చావు తెలివితేటలు ప్రదర్శిస్తుండు. ఆరిపోయే దీపానికి వెలుతురు ఎక్కువ అన్నట్టు నీ పార్టీ ఎట్లా కథమైపోతుంది. నీ గ్రాఫ్ నీ ఏడాది పాలనలో పూర్తిగా పడిపోయింది. అందుకే నువ్వు గొంతు పెంచుకొని బిగ్గరగా మాట్లాడి ఏదో నేనున్నాను అని నీ ప్రజెన్స్ చూపించుకుంటే ప్రయత్నం చేస్తున్నావు. గొంతు పెంచినా, అరిచినా, గీ పెట్టినా, నువ్వు అల్లరి చేసినా, 2 గంటలు మాట్లాడినా తెలంగాణ ప్రజలు నిన్ను నమ్మరు. అయిపోయింది నీ పని. నీ చేతలతో చేయాలి తప్ప నువ్వు నీ మాటల గారడితోనో గొంతు చించుకుంటేనో ప్రజలు నిన్ను నమ్మరు. ఏంది నువ్వు చెప్పింది? అలా 2 లక్షల రుణమాఫీ మీద క్లారిటీ ఇయ్యలే, రైతు భరోసా మీద క్లారిటీ ఇయ్యలే, పంటల బీమా చేతులెత్తి పడేసింది అలా తుమ్మల నాగేశ్వరరావు. వానకాలంకు పంటల బీమా అన్నాడు, యాసంగికి వాయిదా వేసిండు. యాసంగికి పంటల బీమా అన్నాడు, ఇప్పుడు మళ్ళీ వచ్చే సంవత్సరం చూస్తా అంటుండు. ఇగో ఇది కాంగ్రెస్ తీరు. దొంగలకు సద్దులు కడుతున్నారు మీరు. ఇవాళ ముఖ్యమంత్రి గారు టనల్ విషయంలో కూడా మాట్లాడిండు. ఎస్ఎల్బీసీ టనల్ అట 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ లో 1 కిలోమీటర్ తవ్వలేదు అంటుండు. అసెంబ్లీలో మాట్లాడిండు. ఐఎమ్ ఛాలెంజింగ్ ద చీఫ్ మినిస్టర్ యాజ్ ఇరిగేషన్ మినిస్టర్ గారు పనిచేసిన కనుక బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో మేము దాదాపు 11 కిలోమీటర్లకు పైగా బీఆర్ఎస్ హయాంలో మేము తవ్వాం టనల్. ఎస్ఎల్బీసీ టనల్ 10 కిలోమీటర్లు ఉండే బీఆర్ఎస్ తవ్వనే లేదు అని మాట్లాడింది. 11.29 కిలోమీటర్లు ఎస్ఎల్బీసీ టనల్ ను బీఆర్ఎస్ హయాంలో తవ్వి చూపించాం. నల్లగొండ జిల్లాకు కాళేశ్వరం జలాలను తెచ్చి దాదాపు 2.5 లక్షల ఎకరాలు తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేటలో పంటలు పండించి చూపించినాం. నిన్నగాక మొన్న నువ్వు నల్లగొండ పోయి ఇనాగ్రేషన్ చేసిన ఉదయ సముద్రంలో నీళ్లు పోయించింది బీఆర్ఎస్ పార్టీ. నువ్వు ఇనాగ్రేషన్ చేసిన మెడికల్ కాలేజ్ కట్టింది బీఆర్ఎస్ పార్టీ. అన్ని గోబల్స్ మాట్లాడుతున్నాడు. ఒక్క అబద్ధం, ఒక్క నిజం కూడా చెప్పకుండా అన్ని అబద్ధాలే ముఖ్యమంత్రి గారు ఈరోజు చెప్తా ఉన్నారు. ముఖ్యమంత్రి అంటుండు నల్గొండకు పోదామా, ఆలేరుకు పోదామా, భువనగిరికి పోదామా అంటుండు. పోదాం. ఈ మూసి బాధలకు కారణం కాంగ్రెసా కాదా, తెలుగుదేశమా కాదా పోయి అడుగుదాంపా. 50 ఏళ్ల కాంగ్రెస్ పాలన, 16 ఏళ్ల తెలుగుదేశం పాలనలోనే నల్లగొండ, భువనగిరి, ఆలేరు ప్రజల బతుకులు ఆగమైనవి. దాన్ని బాగు చేసే పని మేం చేపట్టినాం. 4-5 వేల కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ నాయకత్వంలో మూసీలోకి మురికి నీరు పోకుండా ఎస్టీపీలు పెట్టింది బీఆర్ఎస్. కాళేశ్వరం నీళ్లు తెచ్చి మూసీలో గోదావరి జలాలు ప్రవహింపజేయడానికి ప్రణాళికలు చేసింది బీఆర్ఎస్. పోదాంపా ముఖ్యమంత్రి గారు, లగచెర్ల పోయి అడుగుదాంపా. నీ కాన్స్టిట్యున్సీకే పోయి లగచెర్ల రైతులతో మాట్లాడదాం. వస్తానో కదా గమ్మెని లేకుండా. ఎస్, మేము కూడా వస్తాం. లగచెర్ల పోదాం. మూసీలో బాధితులు ఉన్నారు కదా, మూసీ ఎక్కడైతే నది ప్రారంభమవుతుందో అక్కడి నుంచి నల్గొండ దాకా నడుద్దాంపా. ఎప్పుడు పోదామో డేట్ పెట్టు, వస్తాం. మేము కూడా వస్తాం.
ఎన్ని రోజులు నడుస్తామో నడుద్దాం. ఏదో అసెంబ్లీలో మైక్ ఉందని మాట్లాడు కాదు కదా. నీ తీరెట్లున్నదంటే కేవలం దబాయింపులతో నువ్వు ఇవాళ మా మీద ఇవాళ జులుం చేసే ప్రయత్నం చేసినావు. స్పీకర్ గారు కూడా అరే మా క్లారిఫికేషన్ మైక్ ఇవ్వమంటే కనీసం మైక్ కూడా ఇవ్వకుండా ఈరోజు సభను వాయిదా వేసుకొని వెళ్లిపోయిన పరిస్థితి చూశాం. అప్పుల గురించి మాట్లాడిన ముఖ్యమంత్రి గారు మరి క్లారిఫికేషన్ మైక్ ఇవ్వాలి కదా. ఈ అప్పుల గురించి అయితే ఒక జోక్ అయిపోయింది బైసా. మీరు కూడా ఒక్కసారి పాత వీడియోలు తీసి ఈ మంత్రులందరూ ఎప్పుడెప్పుడు ఏమేమి మాట్లాడినో ఒక దగ్గరే చూపిస్తే కనీసం వాళ్ళకి సిగ్గన్న వస్తుంది. ఇప్పుడు పోయినసారి అసెంబ్లీ సమావేశాల్లో వైట్ పేపర్ తల దించుకొని డిప్యూటీ సీఎం గారి సభ నుంచి బయటకు పోయింది. ఈవెన్ ఐఎమ్ రెడీ 4-17 బీఆర్ఎస్ చేసినప్పుడు మీరేదో ఇలా వారసత్వంగా 72,000 కోట్ల అప్పు వచ్చి ఇంకా పెండింగ్ ఉందని నేను చెప్పిన అసెంబ్లీలో. అది 72,000 కాదు కదా. 72,000 అప్పు మీరు గవర్నమెంట్ తీసుకున్న నాడు కూడా పాత కాంగ్రెస్ గవర్నమెంట్ చేసిన అప్పు ఇంకా 72,000. అది 11,000 కార్పొరేషన్లు అంటే 83,000 ఉన్నది. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక డిసెంబర్ 7 నుంచి మార్చి 31 దాకా చేసిన 15,000 ఉంది. ఇదే 1,00,000 కోట్లు. ఇవేమి కలపడంలా ఈ 72,000 ఇవాళ ఉన్నది. మీరు మళ్ళీ 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినాక కూడా 72,000 ఉంది. మధ్యలో 10 ఏళ్లలో పాత కాంగ్రెస్ గవర్నమెంట్ వారసత్వంగా ఇచ్చిన అప్పుకు మిత్తిలకు 3,00,000 కోట్లు కట్టినాం. మరి మేము 3,00,000 కోట్ల అప్పు గత కాంగ్రెస్ ప్రభుత్వం వారసత్వంగా ఇచ్చిన అప్పు మేము కట్టుకుంటూనే అన్ని కార్యక్రమాలు చేసినాం. రైతు బంధు ఇచ్చినాం, రైతు బీమా ఇచ్చినాం, 2,000 పెన్షన్ ఇచ్చినాం, కళ్యాణ లక్ష్మి ఇచ్చినాం, కేసీఆర్ కిట్ ఇచ్చినాం, ప్రాజెక్టులు కట్టినాం, మంచినీళ్లు ఇచ్చినాం, సబ్ స్టేషన్లు కట్టినాం, 24 గంటల కరెంట్ ఇచ్చినాం. నీ లెక్క అప్పులని చెప్పి ఎన్నికల్లో ఇచ్చిన హామీ రెగ్గొట్టే ప్రయత్నం చేయలేదు రేవంత్ రెడ్డి. మేము కూడా గతంలో వారసత్వంగా వచ్చిన అప్పు మా 9.5 సంవత్సరాల్లో 3,00,000 కోట్ల అప్పు కట్టినాం, అభివృద్ధి పనులు కొనసాగించినాం. నీకు చేతగాక ప్రజలను ముందుకు పోలేక మా మీద అబద్దాలు చెప్పి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తే ఇచ్చిపెట్టాం. త్వరలోనే నేను ఇంకా డీటెయిల్ గా మీ ఇంటలెక్చువల్స్ ను, ఎడిటర్లను అందరినీ కూడా పిలిచి ఈ అప్పుల గురించి ఇంకొక ప్రజెంటేషన్ కూడా డీటెయిల్ గా ఇచ్చి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తున్న అబద్దాలను బట్టలిప్పేస్తాం. కళ్ళగట్టినట్టుగా వీళ్ళ గోబల్స్ ను ప్రజాక్షేత్రంలో నిలబెడతాం. ఇకపోతే కాళేశ్వరం గురించి మాట్లాడండి. ఆయన ఏమంటాడు 50,000 ఎకరాలకే నీళ్ళు ఇచ్చినాం అనడా లేదయ్యాల. ఇది నేను చెప్తలేను. ఇక ఇది ఈ ప్రభుత్వం ఇచ్చిన ప్రజెంటేషన్. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు దగ్గర మొత్తం మంత్రులు పోతే ఆడ ఒక ప్రజెంటేషన్ పెట్టి లైవ్ టెలికాస్ట్ వచ్చింది టీవీలలో. ఏముంది ఇలా కాళేశ్వరం ప్రాజెక్టులో మొత్తం కలిపి 20,33,572 ఎకరాల ఆయకట్టు వచ్చిందని ఇది కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పిన లెక్క. ఇలా దేని కింద ఎంత వచ్చిందో ఉన్నది. కాలువల కింద 98,571 ఎకరాలు, కొత్తగా చెరువులు నింపడం ద్వారా 39,146 ఎకరాలు, 2,143 ఎంఐ ట్యాంకుల కింద 1,67,000 ఎకరాలు, స్థిరీకరణ కింద 17 లక్షల ఎకరాలు, అదేవిధంగా కూడవెల్లి, హల్దీబాబు చెక్ డ్యాంల కింద 21,000 ఎకరాలు, మొత్తం 20,33,000 ఎకరాలకు కాళేశ్వరం కింద ఆయకట్టు వచ్చిందని నీ ప్రభుత్వం ప్రజెంటేషన్ లోనే ఉంది. ముఖ్యమంత్రి ఇలా అసెంబ్లీలో అంటాడు 50,000 మారింది. నోరా మోరా మాట్లాడుతేందుకు కొద్దిగా సిగ్గన్ను ఉండాలి అబద్ధాలానికి. ఒక మంచినీళ్ళే కాదు కదా. మొన్న ఈ మధ్య ముఖ్యమంత్రి కోకోకోలా ఫ్యాక్టరీ ప్రారంభించిండు ములుగులో. అది ఎడికెళ్ళి వచ్చింది? ఇట్ ఈస్ ద ఫాల్ బ్యాక్ ఆఫ్ కాళేశ్వరం ప్రాజెక్ట్. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్ల మీదనే కోకోకోలా కంపెనీ ఆడికి వచ్చింది కదా. ఆడ కొన్ని వేల మందికి ఉద్యోగాలు దొరుకుతున్నాయి కదా. ఇవాళ త్రాగునీరు ఇవాళ సగం ఉత్తర తెలంగాణకు కాళేశ్వరం ప్రాజెక్టులో కట్టిన మల్లన్న సాగర్ నుంచో, రంగనాయక్ సాగర్ నుంచో, గౌరవెల్లి నుంచో ఈ ప్రాజెక్టుల నుంచే కదా ఈరోజు నీళ్ళు వస్తున్నాయి. త్రాగునీరిచ్చింది, సాగునీరిచ్చింది, పరిశ్రమలకు నీరిచ్చింది. ఇప్పుడు నువ్వు నిన్న మొన్న చెప్తున్నావు హైదరాబాద్కి 20 టీఎంసీల నీళ్లు తెస్తా, హైదరాబాద్ త్రాగునీటి అవసరాలకు మూసి శుద్ధి చేయడానికి 20 టీఎంసీలు హైదరాబాద్ తెస్తా అని బాగా మాట్లాడుతున్నారు కదా ముఖ్యమంత్రి. ఎక్కడి 20 టీఎంసీలు? అది కాళేశ్వరం నుంచే తెస్తున్నావు. కేసీఆర్ కట్టిన మల్లన్న సాగర్
కాళేశ్వరంలో అంతర్భాగమైన మల్లన్న సాగర్ నుంచే కదా నువ్వు హైదరాబాద్ నీళ్ళు తెస్తున్నావు. కాళేశ్వరమే లేకపోతే మల్లన్న సాగర్ లేదు, మల్లన్న సాగరే లేకపోతే హైదరాబాద్ కు నువ్వు తెస్తానన్న 20 టీఎంసీలు ఎక్కడికి వస్తాయని నేను అడుగుతాను. ఈ మాట్లాడేటప్పుడు సోయి ఉండాలి కదా. నువ్వే చెప్పినావు కదా 20 టీఎంసీలు తెస్తే ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరమే కదా. మూసి శుద్ధి చేయడానికి ఆడికెళ్ళి తెస్తున్నావు, కాళేశ్వరం నీళ్ళే కదా. ఈ విషయం ఒక్కసారి గుర్తు పెట్టుకోవాలి. అంటే ఇవాళ ఆయన ఒక కాశీం రజు లెక్క అయిపోయింది. ఏది పట్టది ఓ రాజు లెక్క, ఒక నియంతలాగా ఇవాళ రేవంత్ రెడ్డి పాలన ఉన్నది, రేవంత్ రెడ్డి యొక్క మాటలు ఉన్నాయి. ఇకపోతే హైటెక్ సిటీ కూడా అమ్మేసినామంటాడు. ఇది ఎక్కడి బాధనే, ఎవరన్నా పిల్లగాలంటే పరిశాన్ ఉన్నది. హైటెక్ సిటీ అమ్మిండ్రు ఎవరన్నా? అసలు హైటెక్ సిటీ అమ్మిండ్రు అని రేవంత్ రెడ్డి మాట్లాడినీ కన్నా కొంచెం సోయి ఉండాలి కదా. ఈ రకంగా మొత్తంగా కూడా ఒక గోబల్స్, ఆ గోబల్స్ అంటే బతుకుంటే ఇలా ఉరిపెట్టుకుంటుండే కావచ్చు రేవంత్ రెడ్డిని చూసి. అంత పచ్చి అబద్దాలతోని ఇవాళ తన ప్రసంగాన్ని రేవంత్ రెడ్డి కొనసాగించింది. ఇక నేనేందో 20,000 కోట్ల అప్పు మాఫీ చేసిన అంటుడు. అసలు ఆ 20,000 కోట్లల్లా ఆ మహబూబ్ నగర్ లో ఇచ్చిన 2,750 కోట్లలో రూపాయి ఎవరికి రానేలే. ఆ ఇచ్చిన 17,000 కోట్లల్లా చాలా మందికి బ్యాంకులలో రిజెక్ట్ అయిపోయింది. అసలు రమారమి నెట్ గా అసలు వచ్చిన పైసలు అంత కొట్టి 15,000 కోట్లు పడ్డట్టున్నాయి రైతుల అకౌంట్లలో. అవి ఆడికెళ్ళి ఇచ్చినావు నువ్వు. 7,500 కోట్లు రైతు బంధు ఎగ్గొట్టినావు వానకాలం. 7,500 రైతు బంధు ఎగ్గొట్టినావు. 2,500 కోట్లు ప్రతి సంవత్సరం ఇచ్చే ఫీజు రియంబర్స్మెంట్ ఎగ్గొట్టినావు. ముసలోళ్లకు నెలకు 2,000 ఇచ్చే పింఛన్ 2 నెలలు ఎగ్గొట్టే అగో 2,000 ఎగ్గొట్టినావు. కేసీఆర్ కిట్టు బతుకమ్మ చీరలకు ఇచ్చే పథకాలు బంద్ చేసి అవో 1,000 కోట్లు ఎగ్గొట్టినావు. అంటే ఈడ కొట్టినావు, గడ పెట్టినావు. నువ్వు అడికెళ్ళి తెచ్చినవి ఏమి ఇచ్చినావు? బైసాబ్ 7,500 వానకాలం రైతు బంధు, 2,500 ఫీజు రియంబర్స్మెంట్, ముసలోళ్ళకి ఇచ్చే పింఛన్ 4,000 అన్నావు, ఇచ్చే 2,000 2 నెలలకు కొట్టినావు, అవి 2,000 వీకినాయి. ఇక బతుకమ్మ చీరలు కేసీఆర్ కిట్టు ఏడాది నుంచి బంద్ పెట్టినావు, అవో 1,000 కోట్లు ఎగ్గొట్టినావు. అన్ని కలిపితే ఇక 15,000 కోట్లు 13,000-14,000 కోట్లు ఎగ్గొట్టినావు. గడ 15,000 కోట్ల రుణమాఫీ చేసినావు. ఇక నేను చేసినా ఏం ఉద్దారకం చేసినావు? రైతులకు ఇచ్చే క్రమం తప్పకుండా వచ్చే రైతు బంధుని ఎగ్గొట్టినావు కదా. పేదలు ఎవరు పోతారండి సర్కారు దవాఖానలకు? దళితులు, గిరిజనులు, బలహీన వర్గాలు, కడు నిరుపేదలు. సర్కారు దవాఖానకు పోతే ఆడపిల్ల పుడితే 13,000, మగపిల్లవాడు పుడితే 12,000. మంచిగా కేసీఆర్ కిట్ ఇచ్చి కాన్పు చేసి ఇంటికాడ దించే మంచి పథకాన్ని ఖతం చేసినావు కదా. ఇక నువ్వు నేను చేసిన అంటావు, ఎగ్గొట్టినావు నువ్వు, పథకాలు బంద్ చేసినావు నువ్వు. ఉన్న పథకాలను కూడా ఆగం చేసినటువంటి చరిత్ర రేవంత్ రెడ్డిది. ఇంకో మాట మాట్లాడతాడు, రుణమాఫీ చేసినప్పుడంటే మేము మిత్తిల మీద పడ్డాయి రైతులకు అన్నాడు. మరి నీ పాలనలో పడతలేవా ఇప్పుడు? నేను అడుగుతున్నా, నువ్వు ఎప్పుడు చేసినావు? డిసెంబర్ 9 నాడు చేస్తా అన్నావు. ఇవాళ మళ్ళీ డిసెంబర్ 50 దాటింది. నువ్వు ఇస్తున్న రుణమాఫీ డిసెంబర్ 9, 2023 నాటికే ఇస్తున్నావు. కొంతమందికి ఆగస్టులు ఇచ్చినావు, కొంతమందికి ఇంక ఇప్పుడు ఇస్తా అంటున్నావు. వీళ్ళందరికీ ఏడాది మిత్తి 6 నెలల మిత్తిలు రైతులు కట్టుకోలేదా? ఇవాళ నీ రుణమాఫీ పూర్తిగా చేసిన వాళ్ళకు కూడా పాక్షికంగానే చేసినావు. మిత్తి గడితేనే బ్యాంకుల రుణమాఫీ అయింది. బ్యాంకులో ముక్కు విండి నీ పాలనలో అయిన కొద్ది మందికి కూడా మిత్తి గట్టినాకనే రుణమాఫీ కాగితం వాళ్ళ చేతికి ఇచ్చింది. దీని మీద నేను రెడీగా ఉన్నా. రైతుల మీద మిత్తి పట్టరా లేదా? ఐఎమ్ రెడీ ఫర్ ఓపెన్ డిస్కషన్. మంత్రి తుమ్మల గారు వస్తారా, భట్టి గారు వస్తారా, ముఖ్యమంత్రి గారు వస్తారా? రమ్మనండి. నువ్వు చేసిందే పావులలో 40 పైసలు చేసినావు. ఆ చేసిన 40 పైసల్లో కూడా రైతుల మీద వడ్డీ భారం పడ్డది. ఇంకా 60% మంది రైతులకు రుణాలు మిగిలే ఉన్నాయి. నేను అడుగుతున్నా, 2 లక్షల పైన వాళ్ళ మీద నువ్వేమన్నావు? తొందరగా కట్టుంది, మీరు కట్టంగానే నేను మాఫీ చేస్తాను, ఈ బ్యాంకులలో 2 లక్షలు వేస్తాను. నీ మాట నమ్మి 3 రూపాయల మిత్తికి 2 రూపాయల మిత్తికి అప్పు తెచ్చి కట్టిన రైతులు. ఇవాళ నువ్వు ఇంత ఉపన్యాసం కొడితే ఏం కొట్టినావు? ఆ 2 లక్షల పైన ఉన్న వాళ్ళకి ఎప్పుడు రుణమాఫీ చేస్తావో చెప్పలేదు కదా ముఖ్యమంత్రి గారు. తుమ్మల గారు కూడా ఏం చెప్పండి మరి. ముక్కు నేలకి రాసి చెంపలేసుకొని 2 లక్షల పైన ఉన్న వాళ్ళకు రుణమాఫీ చేయమని క్షమాపణ చెప్పండి. లేదు వాడు వడ్డీలు పెరుగుతున్నాయి, మిత్తిలు పెరుగుతున్నాయి, వెంటనే 2 లక్షల రుణమాఫీ అన్న చేయండి. చేసింది తప్పు,
పైగా ఇంకేదో పెద్ద ఆయన ఏదో నీతులు చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు, అన్ని గోబల్స్ చెప్పేటువంటి ప్రయత్నం చేస్తున్నాడు. అదేవిధంగా అల్లు అర్జున్ వ్యవహారం, దాని మీద కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి. ఇవాళ మాకు మైక్ అడిగితే ఇయ్యడు. ఎందుకంత భయమే మాకు మైక్ అడగడానికి? సరే, దాన్ని మేము సమర్థించలే. అక్కడ ఒక మహిళ చనిపోవడం అది బాధాకరం, విచారకరం. దాన్ని కూడా బీఆర్ఎస్ పార్టీ ఖండిస్తా ఉంది. నువ్వు ఇంత మాట్లాడుతున్నావు కదా, మరి చట్టం ఇవాళ కాంగ్రెస్ పార్టీకో రేవంత్ రెడ్డికి చుట్టమైందా? నీ సొంత కొండారెడ్డిపల్లిలో సాయిరెడ్డి అని మాజీ సర్పంచ్ నీ తమ్ముళ్ళ వల్లనే ఆత్మహత్య చేసుకుంటున్నా, నీ తమ్ముళ్ళ వేధింపుల వల్ల చనిపోతున్నా అని సూసైడ్ లెటర్ రాస్తే నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయవని నేను అడుగుతా ఉన్నా. నీ తమ్ముడికో రూలు, ప్రజలకో రూల్ ఉంటుందా? నీ తమ్ముడిని ఎందుకు అరెస్ట్ చేయలేను? నీ తమ్ముడి విషయంలో కాంగ్రెస్ పార్టీకి నీ తమ్ముడికి నువ్వు ముఖ్యమంత్రి ఉన్నావు కనుక చట్టం చుట్టమైందా? కనీసం ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేయలేదు, కేసు నమోదు చేయలేదు. వాళ్ళను బెదిరించి భయభ్రాంతులకు గురి చేసినావు కదా. నువ్వు ఏదో బాగా ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతుండు. మరి ఒక గిరిజన విద్యార్థి వాంకిడి హాస్టల్లో నీ ప్రభుత్వం అన్నం పెట్ట చేత కాకపోతే విషాహారం తిని శైలజ అనే అమ్మాయి 10-12 రోజులు నిమ్స్ ఆసుపత్రిలో చావుతో కొట్టుమిట్టాడి పోరాడి శ్వాస విడిచింది. మరి ఆ శైలజను పరామర్శించడానికి రేవంత్ రెడ్డికి ఒక్క నిమిషం టైం దొరకలేదా? నీ మంత్రులకు ఒక్క నిమిషం టైం దొరకలేదా? చివరికి అమ్మాయి చనిపోతే అంత్యక్రియలకు కూడా వెళ్లకుండా మా ఎమ్మెల్యే గారు కోవా లక్ష్మి గారిని అర్ధరాత్రి 12 గంటలకు అరెస్ట్ చేసినావు కదా రేవంత్ రెడ్డి. ఇదా నీ ప్రజాపాలన? పెద్ద నీకేదో ప్రేమ ఉన్నట్టు మాట్లాడుతున్నావు. సరే, దురదృష్టకరం. ఆ సంఘటన ఎవరు చనిపోవాలని కోరుకోం, కానీ ప్రేమ అందరి మీద ఉండాలి కదా. నీకు అవసరమైతే ప్రేమ, లేకపోతే విషమా? శైలజను ఎందుకు నువ్వు పరామర్శించలే? శైలజ కుటుంబాన్ని నువ్వు ఎందుకు ఆదుకోలేదు? శైలజ అంత్యక్రియలకు మా ఎమ్మెల్యే గారిని పోనీయకుండా ఎందుకు అరెస్ట్ చేసినావు అని నేను అడుగుతా ఉన్నా. రేవంత్ రెడ్డి అంతా కూడా మొసలి కన్నీరు డ్రామా. అవసరానికి పాట పాడతాడు, మాట మాట్లాడతాడు. ఆయనలో నిజాయితీ లేదు. ఈ అసెంబ్లీ సమావేశాలు మీరే సాక్ష్యం. అసలు అసెంబ్లీ అంటే ఒక శాంటిటీ. రాష్ట్ర ప్రజలు శాసనసభను ఒక దేవాలయంగా చూస్తాం. శాసనసభ అనేది ఈ రాష్ట్రంలో అత్యున్నతమైన చట్టసభ. ఆ సభలో ఒక చర్చ జరిగినా, ఒక మాట మాట్లాడినా దానికి ఒక గౌరవం, ఒక విలువ ఉండాలి. కానీ రేవంత్ రెడ్డి గారు ఆయన సభానాయకుడే ఇందాక నేను చెప్పినట్టు కాళేశ్వరంలో 20 లక్షల ఎకరాలు సాగైతే 50,000 ఎకరాలే సాగైందని మాట్లాడతాడు. అన్ని అబద్ధాలు. అట్లా చూసుకుంటూ పోతే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు నీటిపారుదల శాఖ మంత్రి మొన్న అసెంబ్లీలో మాట్లాడుతూ 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు. ఏమో మాట్లాడాలి. మీరు ఆ వీడియో తీసి ఆయన వీడియో నా వీడియో ప్లే చేసి ప్రజల్లోకి వదలండి. లెట్ పీపుల్ అండర్స్టాండ్. మేము 1156 ఏఈ అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఉద్యోగాలు ఇచ్చాం, 469 ఏఈ ఉద్యోగాలు ఇచ్చాం, 212 జేటీఓ ఉద్యోగాలు ఇచ్చాం. అన్ని కలిపి ఒక ఇరిగేషన్ శాఖలో 2094 ఉద్యోగాలు మేమిస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో మాట్లాడతాడు 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఒక్క ఉద్యోగం ఇవ్వలేదని ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అది శాసనసభనా ఇంకేమన్నా కాంగ్రెస్ పార్టీ ఆఫీసా? అసెంబ్లీని ఇలా గాంధీ భవన్ లాగా మార్చింది మీరు. గాంధీ భవన్ లో గత 10 ఏళ్లు అబద్దాలు చెప్పిందే చెప్పి గాంధీ భవన్ లో 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలన మీద గోబల్స్ ఎట్లయితే ప్రచారం చేసిండ్రో ఇవాళ అసెంబ్లీలో కూడా అవే గోబల్స్ ప్రచారం చేస్తున్నారు. అప్పుడు 4,17,000 అయితే జూపల్లి 8 లక్షలు అంటాడు, ముఖ్యమంత్రి 6,30,000 అంటాడు, బట్టి విక్రమార్కనేమో 6,87 అంటాడు. ఏంటి అప్పుల విషయంలో అబద్దాలే, కాళేశ్వరం నీటి పారకంలో అబద్దాలే, ఇకపోతే ఉద్యోగాలు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉద్యోగాలు ఇచ్చే విషయంలో అబద్దాలే, రాజేందర్ రెడ్డి అని ఒక ఎమ్మెల్యే కాంగ్రెస్ ఎమ్మెల్యే అంటాడు ఒక్కో బీఆర్ఎస్ ఎమ్మెల్యే 1000 కోట్లు సంపాదించాడు. ఏం అబద్దాలు అంటే నోటికొచ్చినట్టు మాట్లాడడం. స్పీకర్ గారు కూడా వాటిని ఎక్స్పెల్ చేయకపోవడం, తిరిగి ఆన్సర్ చెప్పడానికి మాకు అవకాశాలు ఇవ్వకపోవడం. ఫార్ములా ఈ రేస్ మీద కూడా చర్చించాలని మేము అడిగాం, దాని మీద కూడా ఈరోజు మాట్లాడలేదు. నీ పాలనలో ఏముంది రేవంత్ రెడ్డి గారు?
54 మంది గురుకుల పాఠశాల విద్యార్థులు నీ ఏడాది పాలనలో చచ్చిపోయింది. నీ ఏడాది పాలనలో 89 మంది ఆటో డ్రైవర్లు ఆత్మహత్య చేసుకున్నారు. 29 మంది చేనేత కార్మికులు ఆత్మహత్య చేసుకున్నారు. 450కి పైగా రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. నీ పాలనలో 1000కి పైగా రేప్ కేసులు జరిగినాయి. ఈ రాష్ట్రంలో దాదాపు 390 ప్రొటెస్టులు జరిగినాయి. కుక్క కాటులు, పాము కాటులు, తేలు కాటులు నిత్యకృత్యమైపోయినాయి. వేలాది మంది విద్యార్థులు విష ఆహారం బాలిన పడ్డది నీ పాలన. సో ఈ రకంగా రేవంత్ తన తప్పిదాలను, తన చేతగాంతనాన్ని, తన ఫెయిల్యూర్స్ ని కప్పుపుచ్చుకోవడానికి 2 గంటల పాటు అన్ని అబద్దాల ప్రసంగాన్ని కొనసాగించి తిరిగి బీఆర్ఎస్ పార్టీకి మైక్ ఇవ్వకుండా అని అసెంబ్లీ నుంచి వెళ్ళిపోయింది. ఇకపోతే అసెంబ్లీ కూడా రౌండప్ చేద్దాం. ఈ సమావేశాలు ఏం జరిగిందో కూడా ఐ వాంట్ టు మేక్ ఎ రౌండప్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మొదటి రోజు అసలు అసెంబ్లీ పెట్టారు. మీరు కూడా చూశారు. అసలు అసెంబ్లీ అనేది కూడా దాని విలువ తగ్గించే విధంగా ఎట్లా, ఇప్పుడు మీరు చూస్తే మొదటి రోజు అసెంబ్లీ పెట్టిండు, 6 రోజులు సెలవులు అన్నారు. అంటే బర్త్డేకు అసెంబ్లీ పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవు ఇచ్చుడు, ఏదో రాజ్భవన్ ముందు ధర్నా ఉంది అంటే అసెంబ్లీని వాయిదా వేసుకొని పోవుడు, అంటే అసెంబ్లీ యొక్క శాంటిటీని కూడా దెబ్బతీసే విధంగా చేసిండ్రు. మీకు తెలుసు కదా బై సార్, బర్త్డేకి అసెంబ్లీ ఎట్లా పెట్టిండ్రో, అది కూడా ఎంత జాగ్రత్తగా పెట్టింది తెలుసా మీకు? సోనియా గాంధీ గారు పుట్టింది 1946 డిసెంబర్ 9. 1946 డిసెంబర్ 9. డిసెంబర్ 9 నాడు అసెంబ్లీ పెట్టిండ్రు బర్త్డే కోసం. జీవో ఇచ్చిండ్రు, ఏది తెలంగాణ తల్లి విగ్రహం జీవో నంబర్ కూడా 1946 ఇచ్చిండ్రు. ఆమెను ప్రసన్నం చేసుకోవడానికి హైకమాండ్ కోసం వీళ్ళు పాలన చేస్తున్నారు తప్ప ప్రజల కోసం చేస్తున్నట్టు కనబడతలేదు. జీవో నంబర్ 1946, సోనియా గాంధీ పుట్టింది 1946. అసెంబ్లీ ఎప్పుడు పెట్టిండ్రు? డిసెంబర్ 9. ఇంకా ముఖ్యమంత్రి అలా చెప్తాడు స్పీచ్లో, సోనియా గాంధీ గురించి మనం మాట్లాడద్దు అంటాడు. ఆ సోనియా గాంధీనే బలిదేవత అన్నావు కదా నువ్వు, పుణ్యాత్ముడా. అందితే చుట్టూ అందకపోతే కాళ్ళు. బలిదేవత అన్నది నువ్వే, కాళ్ళు మొక్కుతున్నది నువ్వే. ఇయ్యాల ప్రసన్నం చేసుకోవడానికి నానా పాటలు పడుతున్నది నువ్వే కదా రేవంత్ రెడ్డి గారు. సో అట్లా అసెంబ్లీని కూడా బర్త్డేకు పెట్టుడు, పెళ్లిళ్ళు వస్తే సెలవులు ఇచ్చుడు, ధర్నాలుంటే వాయిదా వేసిపోవుడు. ఇదే అసెంబ్లీ నడిపే తీరు? ఈజ్ ఇట్ ద వే ఆఫ్ రన్నింగ్ ద హౌస్? అసెంబ్లీలో ప్రతిపక్షాల గొంతునప్పుడు మైక్ ఇవ్వకపోవడం, క్లారిఫికేషన్కి అవకాశం ఇవ్వకపోవడం, సభలో మమ్మల్ని తిట్టడానికి ఎవరికంటే వాళ్ళకు, గవర్నమెంట్ అంటే మంత్రులకు ఇస్తారు, ఈ సభ్యులకు అవకాశం ఇస్తాడు. ఇక కోమటిరెడ్డి గారు లేచి మాట్లాడితే ఆయన ఏం మాట్లాడతాడో మీరే చూసిండ్రు. ఆయన సోయి లేకుండా, సబ్జెక్ట్తో సంబంధం లేకుండా, ఎటుపోతాడో తెలియకుండా గంటల కొద్దీ ఆయన మాట్లాడు. చివరికి వాళ్ళ మంత్రులు పోయి అంగిలు పెట్టి కూర్చున్నారు. ఆయన స్పీకర్ కూడా కూర్చోమన్నా కూర్చోడు. ఆయన స్పీకర్కు వినడు, తోటి మంత్రులకు వినడు, శాసనసభ వ్యవహారాల మంత్రికి వినడు. ఆయన ఎవరి చేతులున్నాడో, ఏం మాట్లాడతాడో ఎవరికి అర్థం కాకుండా అయిపోయింది. మన జరుగుతుంటే ఆయన ఎంత కూర్చోపోతే ఎల్ఏ మినిస్టర్ పోయి అంగి పెట్టి కూర్చుంటాను, శ్రీధర్ బాబు కూర్చోపోయి కూర్చో అని. స్పీకర్ గారు ఇలా కూర్చో అంటే కూడా కూర్చుంటలేదు లాస్ట్. ఇది పరిస్థితి, సభ జరుగుతున్న తీరు. అంటే చట్టసభల మీద ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి, రేవంత్ రెడ్డికి ఏమాత్రం కూడా గౌరవం లేకుండా పోతా ఉంది. బయట అబద్దాలు, సభలో అబద్దాలు, ముఖ్యమంత్రి గారితో సహా మంత్రులు కూడా అన్ని అబద్దాలతో ఈ సభను నడిపించేటువంటి ప్రయత్నం చేశారు. అయితే గట్టిగా అరుస్తూ నోరు పెద్దగా చేసుకొని మాట్లాడుతున్నారు. ఎట్లుందంటే రేవంత్ రెడ్డి ఇలా ప్రసంగించిన తీరు పతివ్రత పరమాన్నం వండి పెట్టినట్టే తెల్లారదాకా చల్లారలేదట. ఇక అట్లున్నది రేవంత్ రెడ్డి యొక్క మాటలు, ఆయన ప్రసంగం. అవినీతి గురించో, రాష్ట్ర అభివృద్ధి గురించో అసలు ముసలి కన్నీరు కాలుస్తున్నారు. రేవంత్ పాలనంతా అవినీతిమయమే కదా. బిల్లులు కావాలంటే 8%, హెచ్ఎండిఏలో పర్మిషన్లు కావాలంటే 10%. ఇవి అందరూ రాష్ట్ర ప్రజలకు ఇలా వాయిస్ ఆఫ్ ద పీపుల్. ఈ అసెంబ్లీ సమావేశాల్లో మేము అప్పుల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలబెట్టగలిగిన బోన్లో మీరు చెప్తున్న గోబల్స్ అన్ని తప్పు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 9 ఏళ్లలో గత కాంగ్రెస్ ప్రభుత్వాలు చేసిన అప్పును 3 లక్షల కోట్లు కట్టి మేము మీకు సర్ప్లస్ స్టేట్ ఇచ్చాం. ఈ రాష్ట్రాన్ని మీకు ఇచ్చినాడు
1700 కోట్ల సర్ప్లస్ స్టేట్ గా మీకు ఇచ్చాం. మొత్తం 9.5 ఏళ్ల బీఆర్ఎస్ హయాం యొక్క అప్పు కరోనాతో సహా ఉదయ్తో సహా 4,17,000 అని శాసనసభ సాక్షిగా రాష్ట్ర ప్రజలకు అర్థమయ్యేటట్టు చాలా స్పష్టంగా మేము ఈ సభ ద్వారా ప్రజలకు కూడా మేము చెప్పగలిగాం. ఇక మొదటి రోజు డిసెంబర్ 9 ఆ రోజు కూడా రేవంత్ అదానీల బంధాన్ని మా టీషర్ట్ల రూపంలో వినూతనమైన పద్ధతుల్లో నిరసన తెలియజేసి ఆ బంధాన్ని ఈ రాష్ట్రం ముందు దేశం ముందు నిలబెట్టగలిగాం. ఎందుకంటే ఢిల్లీలో అదానీ మోడీ భాయి భాయి అంటే ఇక్కడ గల్లీలో మన తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ అదానీ బాయి బాయి అయిపోయింది. సో కాంగ్రెస్ పార్టీ నైతికతనే లేదు అని రేవంత్ మరియు అదానీ మధ్య ఉండే అక్రమ సంబంధాలను వినూతన పద్ధతుల్లో టీషర్ట్ల రూపంలో వచ్చి చాలా స్పష్టంగా ప్రజల ముందు ఈయనను ఎండగట్టగలిగినాం. ముద్దాయిగా వీరి యొక్క అక్రమ సంబంధాన్ని ప్రజలకు అర్థమయ్యేటట్టు చెప్పగలిగాం. ఇక రెండవ రోజు 16 డిసెంబర్ 2024 లగచెర్ల రైతులపై 3rd డిగ్రీ గాని రైతులకు బేడీలు వేసినటువంటి విషయంలో వాయిదా తీర్మానం ఇచ్చి మేము గట్టిగా పట్టుబట్టాం. ఆ రోజు క్వశ్చన్ అవర్ కూడా జరిగిండే. సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల పెండింగ్ బిల్లుల మీద కూడా చాలా గట్టిగా పట్టుబట్టి ఒక్క నవంబర్ నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 కోట్ల బిల్లు ఇచ్చినావు. 12 నెలల్లో 600 కోట్లే ఉన్నాయి సర్పంచ్ల పెండింగ్ బిల్లులు, ఎందుకు ఇవ్వవు అని ప్రభుత్వాన్ని గట్టిగా నిలదీయగలిగినాం. ఒక్క నెలలో బడా కాంట్రాక్టర్లకు 1,200 ఇచ్చినావు. 12 నెలల మీద 600 కోట్లు ఇవ్వడానికి చేతనైతలేదా? ఎందుకు కాంట్రాక్టర్ల మీద, స్థానిక సంస్థల మీద చిన్న చూపు అని పెండింగ్ బకాయిల మీద, సర్పంచ్ ఎంపీటీసీల ఇష్యూ మీద గట్టిగా నిలబెట్టినాం. అదేవిధంగా మేము సమగ్ర శిక్ష ఉద్యోగులు డిసెంబర్ 9 నుంచి నిరవధిక సమ్మెలో ఉంటే దాదాపు 20,000 మంది సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన కూడా మీ రేవంత్ రెడ్డి నువ్వు గవర్నమెంట్ వచ్చిన నెలలోపు సెక్రటరీ పిలిచి ఛాయ్ తాగేంత సేపట్ల మీ ఉద్యోగాలు రెగ్యులరైజ్ చేస్తా అని చెప్పినావు, ఇంకెప్పుడు చేస్తావని చెప్పి సభ సాక్షిగా రేవంత్ రెడ్డిని, ప్రభుత్వాన్ని మేము ప్రశ్నించినాం. అదేవిధంగా ఆ రోజు ఉద్యోగుల గురించి కూడా మాట్లాడినాం. ఉద్యోగులకు 4 డిఎల్ పెండింగ్లు ఉన్నాయి, పీఆర్సీ పెండింగ్ లో ఉంది, రిటైర్డ్ ఉద్యోగులకు బెనిఫిట్లు వస్తలేవని కూడా ఉద్యోగుల తరఫున మాట్లాడినాం. సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల పక్షాన మాట్లాడినాం. సర్పంచ్ల పెండింగ్ బకాయిల గురించి మాట్లాడినాం. లగచెర్ల రైతుల గురించి కూడా మాట్లాడాం. ఇక మూడవ రోజు డిసెంబర్ 17 ఆ రోజు మా గంగుల కమలాకర్ నాయకత్వంలో చేతులకు సంఖ్యలు వేసి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం యొక్క దుష్ట పరిపాలనను రాష్ట్ర ప్రజలకు కళ్ళగట్టేట్టు చూపించినాం. ఎట్లయితే గిరిజన రైతులకు మా భూములు మాకు కావాలన్నందుకు బేడీలు వేసి రైతులను అవమానపరిచిన ఈ కాంగ్రెస్ క్రూరమైన పాలనను మేము ఎమ్మెల్యేలుగా బేడీలు సంఖ్యలు వేసుకొని అసెంబ్లీకి వచ్చి ఈ కాంగ్రెస్ క్రూర పాలనను రాష్ట్ర ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేసినాం. సభ ద్వారా వీళ్ళ యొక్క పాలనను, పగ, ప్రతీకారం, అక్రమ కేసుల వ్యవహారాన్ని, ఒక గిరిజన రైతుకు బేడీలు వేసిన విషయాన్ని ఈ సభ ద్వారా సంఖ్యలు వేసుకొని ఒక్కసారి రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు మేము తెలియజెప్పే ప్రయత్నం చేసినాం. అదేవిధంగా మూడో రోజే అసెంబ్లీలో ఈ చర్చ కూడా వచ్చింది అప్పుల మీద. దాని మీద కూడా ఇందాక నేను చెప్పినట్టు అప్పులు 4,17,000 కోట్లని స్పష్టంగా తేల్చిపడేసినాం. ప్రభుత్వం యొక్క తప్పిదాలను, బోగస్ ప్రచారాన్ని కడిగి పారేసినాం. 4వ రోజు 18 డిసెంబర్ 2024 ఈ రోజు కూడా ఇప్పుడే ఇందాక చెప్పినట్టు ఆటో డ్రైవర్లు దాదాపు 80కి పైగా చనిపోయారు. ఆ ఆటో డ్రైవర్లను ఆత్మస్థైర్యం నింపడం కోసం, ఆటో డ్రైవర్లను కాపాడడం కోసం, ఆటో డ్రైవర్ల జీవితాలు రోడ్డు మీదకి వచ్చినాయి, వాళ్లను కాపాడాలని చెప్పి ఆ రోజు కేటీఆర్ గారి నాయకత్వంలో మా తలసాని శ్రీనివాస్ యాదవ్ గారి ఆఫీస్ నుంచి మేమందరం కూడా కాకి షర్ట్లు ధరించి ఆటోల్లోనే కూర్చొని అసెంబ్లీకి వచ్చి ఆటో డ్రైవర్ల గొంతు వినిపించాం. ఆటో డ్రైవర్ల పక్షాన బీఆర్ఎస్ పార్టీని నిలిపాం. అదేవిధంగా ఆ రోజు బీఆర్ఎస్ పార్టీ పట్టుబట్టి గురుకులాల్లో జరుగుతున్న మరణాలు, విష జ్వరాలు, గురుకుల పాఠశాల విద్యార్థులు 8 లక్షల మంది విద్యార్థుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని పట్టుబట్టి దాన్ని అసెంబ్లీలో చర్చకు తెచ్చాం. కుక్క కాట్లు, పాము కాట్లు, ఎలక కాట్లు, కరెంటు షాకులు, ఫుడ్ పాయిజన్లతో విద్యార్థుల జీవితాలు ఆగమవుతుంటాయి. దాని మీద కూడా
సభలో చర్చ పెట్టి చాలా గట్టిగా మేము మాట్లాడాం. నిద్రపోతున్న ఈ ప్రభుత్వాన్ని నిద్ర లేపినాం. ఈ ప్రభుత్వానికి ఒత్తిడి పెంచి ఇవాళ మెస్ బిల్లులు పెరిగినాయంటే ముఖ్యమంత్రి చేత గ్రీన్ ఛానల్లో డబ్బులు ఇస్తాము అని చెప్పించినామంటే అది బీఆర్ఎస్ పోరాట ఫలితం, బీఆర్ఎస్ ఒత్తిడి ఫలితం. బీఆర్ఎస్ అసెంబ్లీలో ఈ ప్రభుత్వాన్ని కడిగితే ఎండగడితే గ్రీన్ ఛానల్లో పెడతా లేకపోతే జైలు వేస్తా అని ఇవాళ కూడా మాట్లాడింది ముఖ్యమంత్రి. అది బీఆర్ఎస్ విజయం. బీఆర్ఎస్ పోరాటం వల్ల ఇవాళ మెస్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. కొద్దో గొప్ప విద్యార్థులకు మేలు చేసే విధంగా మేము ప్రయత్నం చేశాం. ఐదవ రోజు కూడా అప్పులపై మళ్లీ తప్పుడు ప్రచారం చేస్తే స్పష్టంగా చెప్పినాం. మళ్లీ ఇవాళ తర్వాత ఇవ్వడం 4-17 కంటే ఎక్కువ అంటే లీగల్ నోటీస్ ఇస్తాం, ప్రివిలేజ్ నోటీస్ ఇస్తాం, మీ మీద కేసులు పెట్టాల్సి వస్తుందని చెప్పి కూడా చెప్పినాం. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు గచ్చిబౌలిలో 400 ఎకరాల భూమి 75 కోట్లకు ఎకరం అమ్ముకున్నాడు. జీవోతో సహా బయట పెట్టినాం. ఆమె భూములు అమ్మలేదు అని బుకాయిస్తే బిడ్డ నువ్వు 400 ఎకరాలు అమ్మినావు, 75 కోట్లకు ఎకరం అమ్మినామని జీవోతో సహా బయట పెట్టి ప్రభుత్వం నోరు మోయించినాం. అదేవిధంగా 6వ రోజు ఇవాళ సభ 15 రోజులు జరపమన్నాం బైసాబ్. సరే అన్నారు. బీఏసీలా 15 రోజులు అడిగితే స్పీకర్ గారు మీకు అనౌన్స్ చేస్తాడన్నారు. 6 రోజులకే సభ వాయిదా వేసుకొని పారిపోయింది. ఎందుకంత భయపడుతున్నారు? ఇవాళ కేటీఆర్ గారు చెప్పిండు, నేను కూడా నిన్న చెప్పినా, మా కమలాకరణ చెప్పిండు, ఎన్ని రోజులన్నా పెట్టండి సభ అన్నాం మేము. కానీ 6 రోజులకే సభ వాయిదా వేసుకొని పారిపోయింది. ఇవాళ 6వ రోజు కేటీఆర్ గారు ఇవాళ 7 కదా, 6వ రోజు ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద చర్చ జరపాలని అడిగాం. అడిగితే ప్రభుత్వం భయపడ్డది. స్పీకర్ దగ్గర పోయి కలిసినాం. మమ్మల్ని సభ నుంచి బయటకు పంపించి ముఖ్యమంత్రి మాత్రం ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద మాట్లాడిండు. అవి కూడా పచ్చాబద్దాలు నేను నిన్న చెప్పిన. రాష్ట్రానికి 600 కోట్ల లాభం అయ్యేది ఉంటే ఈయన 600 కోట్లు నేను కాపాడినా అని చెప్తాడు. కాపాడలే, నువ్వు పొడగొట్టినావు ముఖ్యమంత్రి. ఎందుకంత భయపడ్డావు? అసెంబ్లీలో ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద మాట్లాడడానికి ముఖ్యమంత్రికి అంత భయం ఎందుకు? నిజంగా మీరు తప్పు చేసి ఉంటే సభలో చర్చ పెట్టి మా తప్పును చెప్పొచ్చు కదా, ప్రజలు వింటారు కదా, రాష్ట్రం చూస్తుంది కదా. కేటీఆర్ గారు మేము మాట్లాడుతుంటే మీకు ఎందుకంత భయమైంది? ఆ రోజు ఈ ఫార్ములా కార్ రేసింగ్ మీద 6వ రోజు నిన్న చర్చ జరగాలని ప్రయత్నం చేస్తే సభలో చర్చ జరపకుండా ప్రభుత్వం మా గొంతు నొక్కే ప్రయత్నం చేసింది. ముఖ్యమంత్రి గారు మాత్రం ఆయన నోటికి వచ్చినట్టు మాట్లాడి అబద్దాలు గోబల్స్ ప్రచారం చేసిండు. నేను నిన్ననే ప్రెస్ మీట్ లో విషయాలన్నీ కూడా చెప్పిన. అది కేవలం 47 కోట్లు మాత్రమే అని ఆధారాలతో సహా, ఈమెయిల్తో సహా, లెటర్తో సహా నిన్న సాయంత్రం తెలంగాణ భవన్ లో ప్రెస్ మీట్ లో పెట్టి చెప్పాను. ఇక 7వ రోజు ఇవాళ లాస్ట్ రైతు భరోసా అవాస్తవాల మొత్తం. కేటీఆర్ గారు కుండ బద్దలు కొట్టినట్టు వాస్తవాలు చెప్పిండు, లెక్కలు చెప్పే ప్రయత్నం చేసిండు. రైతు భరోసా ఇవ్వకుండా కాంగ్రెస్ చేస్తున్న కుట్రలను అసెంబ్లీ సాక్షిగా వివరించే ప్రయత్నం చేసిండ్రు. అంటే ఇవాళ వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు ఇచ్చిన నోట్లో అది పెట్టిండ్రు, ఏది మన పిఎం కిసాన్ది పెట్టిండ్రు. అసలు పిఎం కిసాన్ ఎంతమందికి వస్తుందో తెలుసు కదా బైసాబ్ మీకు? 20 లక్షల మందికి వస్తుంది అంతే రైతుల. 20 లక్షలు. రైతు బంధు ఎంతమందికి వస్తుంది? 69-70 లక్షల మందికి వస్తుంది. అంటే మీరు 3 వంతులు ఎగ్గొట్టే ఆలోచన చేస్తున్నారా? అసలు పిఎం కిసాన్ ఇలా చర్చలో మీ నోట్లో ఎందుకు పెట్టారు అని మేము అడుగుతా ఉన్నాం. సరే, ఆ విషయాలన్నీ కేటీఆర్ గారు అసెంబ్లీలో చెప్పారు. ఇవాళ ముఖ్యంగా కౌలు రైతుల పక్షాన, రైతు బంధు విషయంలో, రుణమాఫీ విషయంలో ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీసింది. అయితే ఇక్కడ కూడా మీరు చూడొచ్చు, ఇవాళ ముఖ్యమంత్రి ఫ్రస్ట్రేషన్ నేను అర్థం చేసుకుంటాను. నేను అప్పుల విషయంలో సెల్ఫ్ గోల్ అయింది, చర్చ పెట్టిండ్రు. 4-17 అని గవర్నమెంట్ డిఫెన్స్ లో పడ్డది, సెల్ఫ్ గోల్ కొట్టుకున్నది. రైతు బంధు విషయంలో కూడా చర్చ జరిగితే రుణమాఫీ విషయంలో ప్రభుత్వం బండారం బయటపడుతుంది కనుక ఇక గొంతు దించుకొని లేని ఉన్నాయి అన్ని పిచ్చి పిచ్చిగా అబద్దాలు మాట్లాడి మాకు మైకి ఇవ్వకుండా సభను వాయిదా వేసుకొని సమావేశాలు ముగించుకొని పారిపోయింది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. సో ఈ రకంగా సమావేశాలను ఒక గాంధీ భవన్ సమావేశాల్లాగా లేదా సిఎల్పి సమావేశాల్లాగా అబద్దాలను గోబల్స్ను ప్రచారం చేస్తూ ఈ సభ నడిపేటువంటి ప్రయత్నం చేశారు. బట్ అయినా కూడా బీఆర్ఎస్ పార్టీ విద్యార్థుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన, ఉద్యోగుల పక్షాన, రైతుల పక్షాన,
ఆటో డ్రైవర్ల పక్షాన, ఆశా వర్కర్ల పక్షాన, రాష్ట్ర ప్రజల పక్షాన మేము ఈ 6-7 రోజుల పాటు ప్రజల గొంతుకగా ఈ ప్రభుత్వాన్ని నిలదీసినాం. ఆయా వర్గాల పక్షాన వారి సమస్యలను శాసనసభలో ఎత్తి చూపి ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచే ప్రయత్నం చేశాం. ఇవాళ సభలో కూడా మీరు చూశారు, ఎమ్మెల్యేల సంఖ్య కంటే మార్షల్ సంఖ్య పెరిగింది. 119 మంది ఎమ్మెల్యేలు అయితే 150 మంది మార్షల్స్ని పెట్టిండ్రు. ఈ సభలో హైడ్రా మీద కూడా మా నగర ఎమ్మెల్యేలు, హైదరాబాద్ ఎమ్మెల్యే వివేక్ గౌడ్ గారు హైడ్రాలో పేదల ఇళ్ల కూల్చివేత మీద కూడా చాలా అద్భుతంగా గట్టిగా ప్రశ్నించాం. హైడ్రా మీద మా పోరాటం ఫలించింది ఒక రకంగా. ఎట్లా అంటే ఇక ఇళ్లలో ఉండేటోళ్ళే కూలగొట్టం, పర్మిషన్లు ఉన్నోళ్ళే కూలగొట్టం అని ప్రభుత్వం వెనకడుగు వేసిందంటే అది బీఆర్ఎస్ పోరాటం, బీఆర్ఎస్ ప్రయత్నం. ఎందుకంటే గతంలో అనుమతి ఉన్నదని చూపించినా కూలగొట్టింది, పర్మిషన్ ఉంది ఇది పట్టాభూమి అన్నా వినకుండా కూలగొట్టే హైకోర్టు మొట్టికాయలు వేసింది. సభలో కూడా హైడ్రా తరఫున కూడా వివేక్ గౌడ్ గారు గట్టిగా మాట్లాడారు. మా గంగుల కమలాకర్ అన్న కూడా బీసీలకు 42% రిజర్వేషన్ ఇచ్చి తీరాల్సిందేనని, మున్సిపల్ బిల్లు, పంచాయతీరాజ్ బిల్లు సందర్భంగా కూడా బీసీలకు 42% రిజర్వేషన్ స్థానిక సంస్థల్లో ఇవ్వాలని కూడా ఈ సభ ద్వారా మన రాష్ట్ర బీసీల పక్షాన గంగుల కమలాకర్ గారు బీఆర్ఎస్ పక్షాన గొంతుకై గట్టిగా ప్రభుత్వం మీద ఒత్తిడి తేవడం జరిగింది. ఈ రకంగా అనేక ప్రజా సమస్యల మీద ఉన్న కొద్ది సమయంలో కూడా వివిధ రూపాల్లో ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచి ప్రజల గొంతుకగా బీఆర్ఎస్ పనిచేసింది. రాబోయే రోజుల్లో కూడా ప్రజాక్షేత్రంలో ఉంటాం, ప్రజల పక్షాన ఉంటాం. ఈ పోరాటం రేపు కూడా కొనసాగుతుంది. థ్యాంక్ యూ.